జగన్ అసెంబ్లీకి వస్తే డిఎస్సి సహా అన్ని అంశాలపై మంత్రులతో సమాధానాలిప్పించే బాధ్యత తనదన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రోడ్లపై నోటికొచ్చింది మాట్లాడే బదులు సభకొచ్చి ప్రశ్నించాలంటున్న శాసనసభాపతితో ఈటీవీ ముఖాముఖి. ఓకే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఏదైతే ఈ సభను 4 రోజుల పాటు నిర్వహించే ఆలోచనలో అటు ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి బీఎస్సీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సభలో ఎలాంటి బిల్లులు రావచ్చు, ఏ విధంగా ఈ ప్రొసీడింగ్స్ జరుగుతాయని వెల్లడించేందుకు మనతో శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ వర్షాకాల సమావేశాలకు సంబంధించి ఎలా జరగబోతుంది సభ, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? మనకు మొదటి నుంచి కూడా అసెంబ్లీలో ఒక ఆనవాయితీ ఉంది. బీఎస్సీ మీటింగ్ అవుతుంది. బీఎస్సీలో ఆల్ పార్టీస్ వాళ్ళు ఉంటాం కాబట్టి దాంట్లో ఎన్ని రోజులు చేయాలి, ఏ బిల్స్ తీసుకురావాలి, ఇంపార్టెంట్ బిల్స్ ఏంటని చెప్పి ఆ బీఎస్సీ మీటింగ్లో చర్చించి దాని ప్రకారంగా అసెంబ్లీని రన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ బిల్స్ తీసుకుంటామన్నది బీఎస్సీ మీటింగ్లో డిసైడ్ అయిన తర్వాత వెల్లడిస్తే బాగుంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ బీఎస్సీ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైం ప్రకారంగా ఈ 4 రోజుల్లో పెట్టాలని అనుకుంటున్నట్టు నాకు అనుకుంటున్నాం. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది 5th డే అయినప్పుడు. అంటే వాళ్ళకి మళ్ళీ ఆ రోజు సెలవు ఇవ్వాలి కాబట్టి ఈ 4 రోజుల్లోనే బిల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఈ అసెంబ్లీని విజయవంతంగా తీయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కొంతమంది అనవసర ఆందోళనలకు లేకపోతే నిరసన కార్యక్రమాలు తలపెట్టేందుకు కూడా ఈ అసెంబ్లీని వేదికగా చేసుకుందాం అనుకుంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు, ఏంటి? అసెంబ్లీలో వేదిక అంటే అసెంబ్లీ బయట చేసుకుంటే అసెంబ్లీలో వేదిక ఎలా చేస్తారు? వాళ్ళు చేసే ప్రసక్తి లేదు. నేను చెప్తున్నాను, ఈవేళ అసెంబ్లీ అన్నది అన్ని పార్టీ వాళ్ళకి సమానమే. ఒక పార్టీకి 2 పార్టీలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు చూస్తున్నాం బయటనే మాట్లాడుతున్నారు మన ఎగ్జామ్స్ గురించి కానీ ఇవన్నీ కూడా. నేను బయట మాట్లాడడం ఎందుకండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. రండి జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీకి వచ్చి మీరు అడగవలసిన ఏదో అసెంబ్లీలో అడిగితే దానికి సంబంధించిన రిప్లై గవర్నమెంట్ ఇస్తుంది, మీకు మంత్రులు ఇస్తారు. మీరు ఎక్కడో రోడ్డు మీద మాట్లాడి సమాధానం చెప్పమంటే ఎలా చెప్తారు? అసెంబ్లీ వేదిక ఉంది. మీరు ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దానికి మంత్రులు గవర్నమెంట్ కూడా ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ రాకుండా ఎక్కడెక్కడ మాట్లాడుకుంటూ రోడ్డు మీద మాట్లాడుకుంటూ మా సమాధానం చెప్పమంటే ఎందుకు చెప్పాలండి? మీరు ఎమ్మెల్యేలు కదా, వచ్చి మాట్లాడే హక్కు మీకు ఉంది కదా, ఎందుకు రాలేకపోతారు అసెంబ్లీకి? మీరు అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామంటున్నారు కదా, ఎందుకు కలిపి? ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నెంబరింగ్ ఉండాలి సార్. ప్రతిసారి ప్రతిపక్ష హోదా ఎలాగిస్తాను నేను? దానికి ఒక నెంబరింగ్ ఉంటుంది. మరి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి 23, 24 గెలిచారు. అప్పుడు ఏమన్నాడు అతను? ఒక 5 తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోవద్దని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ మాట్లాడాడు కదా. మరి నీకు 11 పెట్టుకుని ప్రతిపక్ష హోదా ఎలాగిస్తాను? నువ్వు ఎమ్మెల్యే ఇప్పుడు రా, మీ ఎమ్మెల్యేలు అంతా 11 మంది వచ్చి ప్రజా సమస్యలని ఎక్కడైనా ప్రభుత్వం తప్పు చేసే తప్పుల్ని అసెంబ్లీలో మాట్లాడితే అక్కడ కన్సర్న్ మంత్రులు ఉంటారు, వాళ్ళ చేత రిప్లై ఇప్పించే బాధ్యత స్పీకర్గా నేను తీసుకుంటాను. రా అసెంబ్లీకి రా, వద్దని ఎవరన్నారు? అలాగే కొంతమంది ఈ శాసనసభ వ్యవస్థని కించపరిచేలాగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఏదైతే అటు శాసనసభ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించి తిలకించడం జరిగిందో దానికి సంబంధించి అవి కేవలం అసాంఘిక కార్యక్రమాలు చేసుకునే వేదికలు తప్ప ఎందుకు ఉపయోగపడవు అని చెప్పి కొంతమంది మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా కొన్ని విమర్శలు చేశారు. అసలు దీన్ని ఎలా చూస్తారు, ఏంటి? ఇది చాలా జోక్ అండి. ఇంకా క్వార్టర్స్ ఓపెన్ చేయలేదు, అసాంఘిక కార్యక్రమాలు ఎలా జరుగుతాయి సార్? కావాలని బురద చల్లడం. కానీ క్వార్టర్స్ ఎవరి కోసం కట్టేవండి? ఎమ్మెల్యేల కోసం. ఎమ్మెల్యే క్వార్టర్స్ అని పేరు, అది పూర్తయింది. దాన్ని ఒక ముహూర్తం పెట్టుకొని అందరికీ అలాట్ చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇంకా చిన్న పర్వాలేదు చేయవలసి ఉన్నారు. ఇది కూడా చేసిన తర్వాత ఎమ్మెల్యేలు అందరికీ కూడా క్వార్టర్స్ అలాట్ చేస్తాం. దానికి లేనిపోని బురద చల్లడం అసంఖ్య కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతుంది. ఎక్కడ చేశారు చెప్పనండి? ప్రతి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాయి. మరి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ లేవా? నేను ఆర్ఎన్బి మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ బ్రహ్మాండ క్వార్టర్స్ నేను కట్టించాను ఎన్టీ రామారావు టైంలో. ఎవరి కోసం? ఎమ్మెల్యేలు ఉండడం కోసం. దాన్ని ఈ విధంగా ఏదో కార్యక్రమాలు చేస్తారు, అసంఖ్య కార్యక్రమాలు చేస్తారని చెప్పి మాట్లాడడం ఒక పెద్ద మనిషిగా. అతను ఎన్ నాన్నగారు అంటే ఇంతకుముందు మంత్రి కూడా చేసినట్టు గుర్తు నాకు. అటువంటి హోదా పనిచేసిన వ్యక్తి ఆ మధ్యగా మాట్లాడడం ఎంతవరకు సబు చెప్పండి? ఎమ్మెల్యేల కోసం, ఎమ్మెల్యేలు ఫ్యామిలీతో ఉండడం కోసం ఇక్కడ
మనకి రాజధాని సెంటర్ కాబట్టి ఉండవలసిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మనం కొత్తగా కడతాం, కొత్త రాష్ట్రం కాబట్టి దాన్ని ఆ విధంగా ప్రజల దృష్టిలో తప్పుగా మాట్లాడడం అనేది తప్పండి. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకోవడానికి కూడా నేను వెనకాడను. సార్, ఫైనల్గా ఈ శాసనసభలో అర్థవంతమైన చర్చ జరిగేందుకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు సభ్యులందరికీ, ఎలా చూస్తారు? ఏసీ మీటింగ్లో కొన్ని సబ్జెక్ట్ తీసుకుంటాం, ఆ సబ్జెక్ట్స్ మీద ఎమ్మెల్యేలు అలర్ట్ చేస్తారు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు, దానికి సరైన రిప్లై వచ్చి ఏర్పాటు నేను చేస్తాను. చేసి పబ్లిక్ మేము ఏం చేయబోతున్నాం, ఏ కార్యక్రమం చేయబోతున్నాం, ఏ డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకుపోతున్నాం, రాబోయే రోజుల్లో మన ప్లానింగ్ ఏంటి అన్నీ కూడా ఈ అసెంబ్లీలో చర్చించి అవన్నీ కూడా ప్రజలకు చేరేలాగా ఏర్పాటు అన్నీ చేస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలకు సంబంధించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందన. కెమెరా పర్సన్ నరేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.